వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. మహిళా అభివృద్ధి సంక్షేమ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మహిళా అభ్యున్నతికి, సాధికారకతకు, ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళా అభివృద్ధి సంక్షేమ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని 8 ఫీట్ రోడ్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజం వ్యవస్థ బాగుండాలంటే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో పనిచేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాలను, డ్వాక్రా బజార్ల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని, మరింత అభివృద్ధి వైపు పయనించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. మహిళల తాలూకు అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతవరకు పాటుపడుతుందని దాని మీద, అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మెప్మా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అలాగే ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మూడు డిపార్ట్మెంట్లో ఈ కొత్త ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా మహిళా శక్తి అని చెప్పి ఒక పెద్ద లాంచింగ్ కూడా జరిగింది. అది కూడా మహిళల తాలూకు రక్షణ కోసం చెప్పి అది కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒంగోలు కేంద్రంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా ఎంఓఈస్ చేస్తున్నారు. అలాగే మహిళలతో లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక సుమారు 1000 కోట్ల లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1000 మంది ఆంటర్ప్రినర్స్ కూడా ఈరోజు 1,00,000 మంది ఆంటర్ప్రినర్స్ కూడా మహిళలతో ఈరోజు ఇవ్వడం అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు వెలుగు 2.0లో మహిళలకి ఆంటర్ప్రినర్షిప్ అంటే పారిశ్రామికత తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు కొత్త ఆలోచన చేస్తున్నారు. దాని నిమిత్తమే ఈ ఈవెంట్ను కూడా దాన్ని కూడా కార్యాచరణ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆంటర్ప్రినర్షిప్ క్రియేట్ చేసి వాళ్ళ తాలూకు అభ్యున్నతి తోడ్పడడానికి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ మహిళలందరికీ కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలి, అలాగే వాళ్ళ తాలూకు ఆరోగ్యం కూడా బాగుండాలని, వాళ్ళకు రక్షణ కూడా బాగుండాలని ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం తాలూకా మంచి ఉద్దేశంతో పూర్తిగా యంత్రాంగం పనిచేయడానికి మీ అందరూ కూడా కార్యాచరణ చేస్తున్నామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు కోన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతి శంకర్ ను కొన్ని రంగాల్లో మహిళలు సత్కరించారు. అనంతరం మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ఏయు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా అభ్యున్నతికి, సాధికారకతకు, ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళా అభివృద్ధి సంక్షేమ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించి ఉన్నతంగా ఎదగాలని, రాజకీయాల్లో మహిళా ప్రాధాన్యత పెరగాలని, అప్పుడే ఆ సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం తాళభద్ర గ్రామంలో వెలిసిన శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు సోంపేట మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీను, మాజీ జడ్పీటీసీ సొరాడ చంద్రమోహన్, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ తెలుగు మహాసంఘం సభలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్లో తెలుగు మహాసంఘం సమావేశాలకు ప్రత్యేక అతిథిగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారికి సముచిత స్థానం ఉందని, మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. ప్రపంచ స్థాయిలో తెలుగువారికి ఎంతో గౌరవిస్తారని, తెలుగు మహిళలు ప్రతి రంగంలో కూడా రాణిస్తున్నారని, అందువల్ల ప్రపంచ అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో మహిళల కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి గుర్తింపు పెరిగిందని, అంతేకాకుండా తెలుగు మహిళలు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వారి నైపుణ్యాన్ని నిరూపిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మహాసభలకు ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నానని,
ఇది నాకు వచ్చే మంచి అవకాశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ నాయకులు పాల్గొన్నారు. జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జ్ఞానభారతి సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రసీదా సుల్తానా, అదనపు పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, ఉపాధ్యాయేతర సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం బహుమతులు ప్రదానం చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రసీదా సుల్తానా, సయ్యదా సుల్తానా మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు ప్రవేశిస్తున్న రంగంలో ఎంతో అభివృద్ధి సాగిందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహారాణులుగా ఎదగాలని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండి స్వాతిశంకర్ అన్నారు. నగరంలోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న రెడ్ క్రాస్ భవనంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలను ఘనంగా శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండి స్వాతిశంకర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు రంగాల్లో పట్టు సాధించి రాణించాలని పేర్కొన్నారు. ఏ సమాజమైతే మహిళలను ఉత్సాహంగా చూస్తుందో ఆ సమాజం అభివృద్ధి వైపు నడుస్తుందన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించి ఉన్నతంగా ఎదగాలని, రాజకీయాల్లో మహిళా ప్రాధాన్యత పెరగాలని, అప్పుడే ఆ సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళల వృత్తి, ఇంటి బాధ్యతల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని పూర్తిగా విమర్శిస్తున్నారని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ప్రతిరోజు కొంత సమయం ఆరోగ్యానికి కేటాయించుకోవాలని, అలాగే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన మనుషులు ఉంటే అన్ని సమగ్రంగా సాగుతాయన్నారు. మహిళలు నిరంతరం పని ఒత్తిడిలో అనారోగ్యం బారిన పడకుండా విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బీసీ నాయకుల ఆధ్వర్యంలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండి స్వాతిశంకర్ ను ఘనంగా సత్కరించారు. పలాస ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. శనివారం పలాస ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలాస ఆర్టీసీ డిపోలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలాస డిపో, శ్రీకాకుళం జిల్లా డిపో, మన్యం జిల్లా డిపో, విజయనగరం డిపోలో ఉద్యోగం చేస్తున్న మహిళా ఉద్యోగస్తులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలాస డీఎస్పీ వెంకటప్పారావు, పెద్దలందరికీ, సోదరిమణికి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పలాస డిపో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు దువ్వాడ శ్రీధర్ మరియు డాక్టర్ సునీత పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మేజర్ పంచాయతీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను శనివారం పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని టీడీపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావును కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అతి త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. రణస్థలం మండలం వెలుగు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రణస్థలం మండలం వెలుగు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభను కనబరిచిన మహిళలకు చిరు సత్కారం చేశారు. నర్సన్నపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సన్నపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ మహిళల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచడం, సాంకేతికత వినియోగం, నూతన ఆవిష్కరణల ద్వారా ఆర్థికంగా వృద్ధి సాధిస్తారని వివరించారు. సంపాదనలో పురుషుల కంటే మహిళలు మెరుగ్గా రాణిస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు మహిళలకే అందజేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం దీపం 2 కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళలపై భారాన్ని మరింత తగ్గిస్తున్నాం. బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు అందించి స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయడంతో మహిళలకు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తారని, అందుకోసం అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, పార్లమెంట్ పార్టీ అధికార ప్రతినిధి గొద్దు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుదుటి ఈశ్వర్రావు. ఎచ్చెర్ల మండలం కమ్మసిగడంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి తల్లి ఆలయ ఆవరణలో
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు దంపతులు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.